ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడెదవు. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం మనము చూచే ఈ పట్టణాల్లో పట్టించుకునే విషయాలు పట్టణంలో చాలా ఉంటాయి. పట్టణానికి రోజు వెళ్ళే వారికి లాభ నష్టాలు ఉంటాయి. ఎక్కువ గోలగా, అలజడిగా, సందడిగా, ఇంకా చెప్పాలంటే భారమైన పరిస్థితులు చూస్తాం. ఇక్కడ పట్టణంలో శోధన ఎక్కువ, నష్టాలు, చింతలు కూడా ఎక్కువే. ఇటువంటి పట్టణాల్లోకి దేవుని ఆశీర్వాదాలతో మనం పంపబడుతున్నాం. అక్కడ ఉన్న కష్ట పరిస్థితులలో దీవెన ఉంటుంది. మనం అక్కడ మకాం ఉన్నప్పటికీ దేవుని ఆశీర్వాదం మనతో ఉంటుంది. కాబట్టి పని పాఠాలలో ఆనందం కలుగుతుంది. మనం ఎదుర్కొంటున్న కష్ట పరిస్థితులను తగినట్లుగా శక్తిని కూడా ప్రభువు ఇస్తారు. పట్టణంలో ఆశీర్వాదం మనల్ని గొప్పవారిగా చేయకపోవచ్చు, కానీ మనల్ని మంచిగా ఉంచుతుంది. ఇంకా మనం ధనవంతులుగా చేయబడకపోవచ్చు, కానీ దేవుని ఆశీర్వాదం వలన మనం యథార్థవంతులుగా ఉంటాం. మనం కూలివారమైన, గుమస్తాలమైన, మేజర్లమైన, వర్తకులమైన, న్యాయాధిపతులైన పట్టణంలో ప్రతి వారికి ప్రయోజనకరమైన అనేక ఆశీర్వాదాలు ఇస్తుంది, అవకాశాలు ఇస్తుంది. ఎక్కువ చేపల ఉన్న చోట వల వేయటం మంచిది. అలాగే ఎక్కువ మంది ప్రజలు ఉన్న చోట ప్రభు కోసం పని చేయటం ఉపయోగకరంగా ఉంటుంది. ప్రశాంతకరమైన గ్రామ ప్రాంతాల్లో ఉండడం మనకు హాయిగా ఉంటుంది, కానీ రద్దీగా ఉండే ప్రాంతాలలో పని చేయమని ప్రభువు పిలిస్తే మనం ఆ పిలుపును అంగీకరించాలి. కారణం, మన శక్తియుక్తులకు సరిపోయేటంత సేవ అక్కడ ఉంటుంది. పైన ఉన్న వాగ్దానాన్ని బట్టి మనం మంచి విషయాలను ఆశిద్దాం. ప్రభువు మనతో మాట్లాడుచున్నప్పుడు తెరవబడిన హృదయంతో ఆయన స్వరం విందాం. మన విధేయతను బట్టి దీవించబడతాం. ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనకు గొప్ప బహుమానం ఉంటుంది. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మా మీదకి మీ దీవెనలు మాతోనూ ఉండేవిగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము మీకు విధేయులమై, మేము గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా మీ కొరకు సాక్షులుగాను, మీ కొరకు జీవించేవారిగా ఉండగలిగిన బాధ్యత మాకు ఇవ్వండి. మీ పిల్లల్ని మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.